జగన్ గారు చేసిన కమెంట్స్ విన్నారా మీరు? విన్నామండి. ఆయన 2.0 జగన్ చూస్తారు అన్నారు. జగన్ గారు ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు ఏదో అభివృద్ధి జరుగుతుంది అని చాలామంది కూడా ప్రజలు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని వచ్చారా 2.0 వర్షన్ అని? అంటే అక్కడ ఇచ్చారేమో, వెళ్ళారు కదా, ఇంగ్లాండ్ సింగపూర్ వెళ్ళారు కదా ఆయన, అక్కడ ఇచ్చారేమో సాఫ్ట్‌వేర్, కొత్త చిప్ ఇచ్చారేమో. కానీ జగన్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలు 1 by 1 రాజీనామా చేసినప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు సడన్గా వచ్చి 2.0 చూస్తారు అనేది. ఫస్ట్ ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకి వెళ్ళాలి. నాకు తెలిసింది అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజల తరఫున మాట్లాడండి, ప్రజలు కూడా మీకు మద్దతు పలుకుతారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేల వల్ల ఇప్పుడు మీరు కూడా మంచిగానే చేశారు, కానీ ఏంటంటే అభివృద్ధి పథకాల మీద మీరు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరంటే కూడా అభిమానం ఉంది చాలా మందికి. కానీ మీ ఎమ్మెల్యేలో కొంతమంది చేసిన తప్పుల వల్ల మీకు ఆ 11 సీట్లు కూడా వచ్చాయని నా అభిప్రాయం. కానీ జగన్ గారు ఇప్పుడు వచ్చి 2.0 అనడం అనేది కొంచెం హాస్యాస్పదం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విదేశాల్లోకి వెళ్ళి మనకు అమరావతిలో కూడా మంచి మంచి కంపెనీస్ రాబోతున్నాయి. ఇప్పుడు కంపెనీస్ వస్తున్నాయిరా బాబు అంటే నేను 2.0 చూపిస్తా అంటే ప్రజలే నవ్వుతారు. జగన్ గారు చూపించేది ఏదో చూపించాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ ఏం సమస్యలు, ఇప్పుడు ఎందుకంటే మీరు రోడ్లు కూడా చూడండి, గత ప్రభుత్వం లేని రోడ్లు ఈ ప్రభుత్వంలో వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది హ్యాపీగా ఉన్నారు, ఒక పథకాలు ఇవ్వలేదనే ఫీల్ అవుతున్నారు. కానీ అది కూడా కొంచెం ఇళ్లలో చదువుకున్న వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, పథకాల వల్ల ఏమొస్తాయి, అభివృద్ధి అయితేనే కదా అందరికి జాబ్స్ వస్తాయి అనేది. అది జగన్ గారు కూడా చేసి ఉంటే ఈరోజు మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రిగా జగన్ గారే ఉండేవారు. జగన్ గారు అవన్నీ చేయక ఖాళీ పథకాల మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు 2.0 అనడం అనేది హాస్యపదం. ఇంకా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటారని చెప్పేసి కూడా దాని గురించి కూడా నిన్న చూశాను, పెద్ద పెద్ద వాళ్ళు 30 ఏళ్ళు అంటే ఏమన్నా ఈయన రాజ్యాంగాన్ని మారుస్తారని కొంతమంది విమర్శలు చేస్తారు. అది కాకుండా ఏమైనా భవిష్యత్తు చెప్తున్నారా? 5 yearsకి ఇలా 2 years 3 yearsకి ఎలా చేంజ్ అవుతాయో పాలిటిక్స్ ఎవరికి తెలియవు, అలాని 30,000 అంటే మంచిగా కలగని చెప్తున్నాడు అని చాలామంది విమర్శించారు కూడా. జగన్ గారు ఇవన్నీ ఆయన ఎప్పటికీ మాట్లాడిన విషయాల్లో గమనిస్తే ఆయన పదవి గురించే మాట్లాడారు తప్ప ప్రజల కోసం నేను ప్రతిపక్ష నేతగా నిలబడతాను, ముందుకు వస్తాను అని అతని పదాలు ఏం నాకైతే వినపల్లబయ్యా. మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్తలు ఎంట్రుకు కూడా పేకలేరు అని చెప్పి కూడా అదే ఆ కామెంట్స్కి అన్ని జన సైనికులు అని తెలుగుదేశం వాళ్ళు రివర్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ పెద్ద పెద్ద నాయకులే రాజీనామా చేసేస్తున్నారు, మంచి మంచి లీడర్సే. ఇటుపక్క బొత్స సత్యనారాయణ గారు కూడా రాజీనామా చేస్తున్నారనే విషయం కూడా తెలుస్తుంది. ఆయన కూడా వెళ్ళిపోతే ఇంకా ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన రాజకీయ సన్యాసం అంటే ఏ పార్టీలో చేయలేదు కాబట్టి ఇంకా జగన్ గారు అండ్ అంబటి రాంబాబు గారు వీళ్ళే ఉంటారు, ఆయన తోడుగా రోజా గారు. వీళ్ళ వల్లే జగన్ గారికి సీట్ పోయిందని నా అభిప్రాయం. వీళ్ళని తోడు పెట్టుకుంటే ఏం చేయలేరు జగన్ అని నా అభిప్రాయం.